రెండు తెలుగు రాష్ట్రాలు కూడా భారీ వర్షాలు వరదల వల్ల ఎంతలా అతలాకుతలమైపోతున్నాయో టీవీ స్క్రీన్ పైన 2-3 రోజుల నుంచి వరుసగా మనం కథనాలు ప్రసారం చేస్తున్నాము, లైవ్ దృశ్యాలు చూపిస్తున్నాము. దీనికి స్పందించి చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. తెలంగాణ సీఎంఓకు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 50 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. అలాగే తెలంగాణకు మాత్రమే కాదు ఏపీ సీఎంఓకు కూడా జూనియర్ ఎన్టీఆర్ 50 లక్షల విరాళం ప్రకటించారు. ముఖ్యమంత్రి సహాయ నిధికి 50 లక్షల రూపాయల విరాళం ఇచ్చారు జూనియర్ ఎన్టీఆర్. తెలంగాణకు 50 లక్షలకు, అలాగే ఏపీ సీఎంఓలకు, రెండు రాష్ట్రాల సీఎంఓలకు కూడా 50 లక్షల రూపాయలు తన వంతు సహాయం కింద విరాళంగా ప్రకటించారు హీరో జూనియర్ ఎన్టీఆర్. చాలా నష్టం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. చాలా మంది ఆహారం లేక అలమటిస్తున్న పరిస్థితి, చాలా ఆస్తి నష్టపోయారు. కొన్ని కోట్ల మంది వాళ్ళు ఉంటున్న ఇళ్లు వరదకు కొట్టుకుపోవడంతో నిరాశ్రయ ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా ఈ వరదల వల్ల ధ్వంసమైపోయాయి. రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి. ఎక్కడ చూసినా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా నష్టం. కాబట్టి ఇలాంటి దాతలు ముందుకు వస్తే కొంతైనా వాళ్లకు ఉపశమనం కలుగుతుంది, కొంతైనా ప్రభుత్వం మరింత వేగంగా మరింత ఎక్కువగా సహాయక చర్యలు అందించగలుగుతుందనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఓలకు 50 లక్షలు చొప్పున విరాళాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో చేసిన ట్వీట్ మనం చూస్తున్నాము. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల జరుగుతున్న వరద బీభత్సం నన్ను ఎంతగానో కలిచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. వరద విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకునే చర్యలకు సహాయపడాలని నా వంతుగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50 లక్షల రూపాయలు విరాళంగా ప్రకటిస్తున్నాను. ఇది జూనియర్ ఎన్టీఆర్ చేసిన ట్వీట్. ఇది రెండు తెలుగు రాష్ట్రాల సీఎంఓలకు 50 లక్షలు చొప్పున విరాళాన్ని అందించారు.